హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే యాపిల్ మొక్కని ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలనేది విత్తనం ద్వారా నేను చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మనం తెచ్చుకుంటాం కదా ఇంట్లో తినడానికి యాపిల్, ఆ యాపిల్లోని విత్తనాలు తీసాను నేను. చూడండి పిక్కలు అవి తీసి ఒక వాటర్లో నానబెట్టుకున్నాను. చూడండి వచ్చినాయి. ఇందులో ఒక విత్తనంకి ఆల్రెడీ మొలక వచ్చింది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, యాపిల్లోనే మనం తీసినప్పుడే మొలక వచ్చింది. అది కూడా పెట్టేస్తున్నాను. చూడండి, కోకోపీట్ను కొద్దిగా కంపోస్ట్ వేసి అందులో పెడుతున్నాను. మొక్క వచ్చిన తర్వాత వేరే దాంట్లో రిపోర్ట్ చేసుకుందామని మొత్తం మనం తీసిన విత్తనాలన్నీ ఇందులో పెట్టేశాను. ఎన్ని వస్తాయి చూడాలి మొక్కలు. ఆ మొలక వచ్చిందైతే వచ్చేస్తుంది అనిపిస్తుంది మొక్క. విత్తనాలు పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్తో కొంచెం వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, మనం విత్తనాలు పెట్టిన 10 రోజులకి ఈ విధంగా వచ్చింది. ఆల్రెడీ చూపించాను కదా మొలక వచ్చిందని, అదండి మొక్క వచ్చింది. సరే ఎంత బాగా వచ్చిందో. దీన్ని నేను వేరే దాంట్లో రీపాట్ కూడా చేసుకుంటున్నాను. మొక్కని కుండీలోకి రీపాట్ చేసేస్తున్నాను. ఈ విధంగా యాపిల్ మొక్క చాలా ఈజీగా పెరిగిందండి. అసలు మొక్క రాదేమో అనుకున్నాను, కానీ ఆ మొలక వచ్చింది అయితే వచ్చింది, మిగతావి అయితే రాలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి ఈ కుండీలోకి రీపాట్ చేసుకున్నాను. చూడాలి ఇది ఏ విధంగా మొక్క మనకి ఎదుగుతుంది అన్నది మీకు అప్డేట్ కూడా పెడతాను వీడియోస్లో. ఈ విధంగా రీపాట్ చేసుకున్నాను. నేనైతే యాపిల్ మొక్కని ఇదే ఫస్ట్ టైం మనం చూడడం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇదే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.